నిజంగా మాట్లాడుకోవాలంటే మాటల కంటే అంటే వర్డ్స్ కంటే నిశ్శబ్దం అనేది చాలా వండర్ఫుల్ కండిషన్ అనమాట. నిశ్శబ్దం ఎందుకు వండర్ఫుల్ కండిషను? నిశ్శబ్దం అంటే నిశ్చలత్వం అంటే ఏ ఆలోచన స్థితి అంటే అదే పరమాత్మ తత్వ స్థితి. ఆలోచన వచ్చింది అంటే ఎక్కడొస్తుంది? మన మనసుకు వస్తుంది. ఏదైనా చెయ్యాలి అని వచ్చింది అంటే ఎక్కడొస్తున్నది ఆలోచన? మన మనసుకు వస్తున్న ఆలోచన. ఏదైనా కోరిక కలిగింది, మనసుకు వచ్చిన ఆలోచన. వాళ్ళు మంచి కాదు, వీళ్ళు మంచి కాదు అనేటువంటి ఒక భావం వచ్చింది, మనసుకు కలిసిన ఆలోచన. ఈ అసలు నిజంగా ఏంటి నిర్వికల్పం అంటే ఏంటి? ఏ ఆలోచన లేని స్థితి హాయిగా ఉంటుంది. మరి మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఏం ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు, పిల్లలకు బాక్సులు పెట్టాల్సిన పని లేదు. వావ్ ఎలా ఉందని కూర్చొని ఉంటాం. కాకపోతే మళ్ళీ ఎవరన్నా పక్కన వాళ్ళు ఊరుకుంటారా? ఏదో సాయంత్రం పార్టీనో అని ఫోన్ చేశారు. మళ్ళీ వెంటనే ఏం బట్టలు పెట్టుకోవాలి, పిల్లలకి ఏం వెయ్యాలి, మళ్ళీ ఏం కొనుక్కాలి గిఫ్ట్ అని మళ్ళీ హడావుడి ఘర్షణ తొందర అయిపోతుంది మళ్ళీ పోవడం. అంటే ఏంటి? ఏమీ లేని స్థితిని ఆనందం అనుభవిస్తూ కూడా మళ్ళీ ఏదో వచ్చిన స్థితిలోకి వెంటనే మనసు డైవర్ట్ అయిపోతుంది. అట్లా నిశ్చలంగా ఏ సంకల్పం లేనటువంటి స్థితి నిర్వికల్పం. సంకల్పం వచ్చింది చేద్దాము పోదాము అని, ఓకే, వచ్చిన తర్వాత గమ్మునుండం కదా, సంకల్పానికి అనుగుణంగా కంటిన్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. వికల్పం ఆ పని అయిపోతుంది. మళ్ళీ ఉండేది ఏ స్థితిలో ఉంటాం? మళ్ళీ నిర్వికల్ప స్థితిలో ఉంటాం. అందుకని ఏం చెప్తారు ఆధ్యాత్మిక సాధనలో కూడా, ఆలోచనకి మధ్యలో ఉన్నటువంటి గ్యాపే ఆ నిశ్శబ్దమే పరమాత్మతత్వం అన్నారు. అంటే పరమాత్మతత్వం అన్నా, భగవాన్ అన్నా, బ్రాహ్మణ్ అన్నా అర్థమైంది అక్కడేం సంకల్పాలు వికల్పాలు ఏమి లేవు. హాయిగా నిరాసక్తంగా నిశ్చలంగా నిరంజనంగా ఖండం లేకుండా అఖండంగా కూర్చొనున్న స్థితి. మరి ఈ సృష్టి అంతా ఏంటి? ఒక మాయ. ఈ మాయను పట్టుకున్న తర్వాత ప్రకృతి సృష్టిగా వ్యక్తం అవడం మొదలుపెట్టింది. అదే బ్రహ్మాండం, అదే మన పిండాండం, మన జీవులం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన శరీరమే మన ప్రయోగశాల, అంతే కదా. ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేసుకోవాలి? మన శరీరం మీద చేసుకోవాలి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి కోరికలని మనంతట మనమే తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఏమొస్తుంది? ఈ ప్రయోగశాలలో ఏం ఫలితం వస్తుంది? ఆ తగ్గినందువల్ల ఇప్పుడు ఇందాక మనం నిర్వికల్ప స్థితిలో ఉన్నామే, ఏమి చేయక్కర్లేదు అని, ఆ స్థితిని మనం ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. అంతే. ఎవరితోనో ఏదైనా ఒక ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణలో మనకు వచ్చిన ట్యాక్ట్ఫుల్ ఏంటి? లౌక్యంగా అంటే ఏంటి? కొంచెం లౌక్యంగా బతకడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైనా మనం ఆర్గ్యుమెంట్ చేయడం అనే దానికంటే కూడా ఒక టాపిక్ మార్చి పడేసాము, ఆగిపోతుంది. అంటే ఎందుకు? ఆర్గ్యూ చేసినందువల్ల, ఘర్షణ పడ్డ వల్ల ఏమవుతుంది? మన శక్తి పోతుంది. అందుకని మనం ఎంతసేపటికి ఏం చేయాలి? మన శక్తిని మనం కాపాడుకోవాలంటే మనం ఆలోచనల మీద మనమే నిగ్రహం పెట్టుకొని నిర్వికల్ప స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. సంకల్పం ఉంటుంది, యాక్షన్ చేయాలి, తప్పదు.